నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి తన అనుభవాలను అంతర్గత భావాలను ఆలోచనలను విశ్లేషించుకొని నివేదించే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ పరిశీలన పద్ధతి, సెకండ్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి, సెకండ్ వన్ ప్రయోగాత్మక పద్ధతి, ఫోర్త్ వన్ అంతః పరిశీలన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఆన్సర్ ని కామెంట్ చేసేసారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతః పరిశీలన పద్ధతి లేదా అంతః పరీక్షణ పద్ధతి అవుతుంది. సో అసలు ఈ అంతః పరీక్షణం అంటే ఏంటి? అంతః పరీక్షణం అంటే ఒక వ్యక్తి తన అనుభూతులను తాను పరీక్షించుకోవడం. అంటే ఏదైనా ఒక అనుభూతి కలిగినప్పుడు అది ఏ విధంగా కలుగుతుందో తనకు తానుగా తెలుసుకోవడాన్ని మనము అంతః పరీక్షణ పద్ధతి లేదా అంతః పరిశీలన పద్ధతి అని అంటాము. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే సెయింట్ అగస్టిన్ అనే అతను ప్రవేశపెట్టడం జరిగిందండి. సో మనకి ఒక ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసుకుంటే ఒక ముంజేతి, మనకి ముంజేతి ఉంటుంది కదా, ఈ ముంజేతి మీద ఒక వ్యక్తి సూదితో గుచ్చాడు అనుకోండి, ఆ సమయంలో మనం ఏం అనుభవిస్తాము? బాధను అనుభవిస్తాం కదా. సో ఆ బాధని అనుభవిస్తున్నాము అని మనం గ్రహించాము కాబట్టి దాన్నే అంతః పరీక్షణము లేదా అంతః పరిశీలన అంటాము. ఆ బాధ అనే అనుభూతిని మనం అనుభవిస్తున్నాం, మనం పరిశీలించాము కాబట్టి దాన్నే మనము అంతః పరీక్షణం లేదా అంతః పరిశీలన పద్ధతి అని అంటాము. ఓకే, సో క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం ఏది? ఫస్ట్ వన్ నియంత్రిత సమూహం, సెకండ్ వన్ అయాదృచ్ఛిక సమూహం, థర్డ్ వన్ ప్రయోగాత్మక సమూహం, ఫోర్త్ వన్ యాదృచ్ఛిక సమూహం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నియంత్రిత సమూహం. అసలు ఈ నియంత్రిత సమూహం అంటే ఏంటి? ప్రయోగాత్మక సమూహం అంటే ఏంటి? అయాదృచ్ఛిక సమూహం అంటే ఏంటి? యాదృచ్ఛిక సమూహం అంటే ఏంటి? ఈ నాలుగు కూడా మనకి ఎందులో వస్తాయి? మనం ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం, ప్రయోగాత్మక పద్ధతిలో అయితే రావడం జరుగుతుందండి. అయితే ఈ నియంత్రిత సమూహం అంటే ఏంటి? ఎటువంటి ఉద్దీపనలు లేదా ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావాలకు గురి కాని పరిస్థితిని నియంత్రిత స్థితి అంటారు. అంటే ఈ సమూహంలో సహజ పరిస్థితి ఉంటుందండి. ఎటువంటి పరిస్థితులకు కానీ ఇందులో ఉండేటువంటి ఈ విద్యార్థులు అనేది గురి కావడం అయితే జరగదు. అంటే నియంత్రిత స్థితికి లోనయ్యే సమూహమే నియంత్రిత సమూహము. సహజమైన పరిస్థితి ద్వారా వాళ్ళకి ప్రయోగం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రయోగాత్మక సమూహం అంటే ఏంటి? ప్రయోక్త కల్పించే ఉద్దీపనలు లేదా ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురి అయ్యే స్థితిని ప్రయోగ స్థితి అంటారు. అంటే ఈ సమూహంలో కృత్రిమమైన పరిస్థితి ఉంటుందండి. కృత్రిమమైన పరిస్థితి అంటే ఏంటి? కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు వాళ్ళని ఈ యొక్క ప్రయోగం చేయడానికి, విద్యార్థులకు ప్రయోగం చేయడానికి కృత్రిమమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తే దాన్ని మనము ప్రయోగాత్మక సమూహం అని అంటారు. సో నెక్స్ట్ యాదృచ్ఛిక సమూహం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యాదృచ్ఛిక సమూహ పద్ధతిలో ప్రయోజ్యులకి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా లాటరీ పద్ధతిలో కానీ లేదా మరొక పద్ధతిలో కానీ ఉపయోగించి నిష్పక్షపాతంగా ఎవరికి కూడా పక్షపాతం లేకుండా మనకి ఈ యొక్క లాటరీ పద్ధతిలో కానీ మరొక పద్ధతిలో కానీ ప్రయోగ లేదా నియంత్రిత సమూహాలకు కేటాయించడం జరిగితే దాన్ని మనము యాదృచ్ఛిక సమూహ పద్ధతి అంటారు. యాదృచ్ఛిక సమూహ పద్ధతి అంటే ఏంటండి? ప్రయోజ్యులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా లాటరీ పద్ధతిలో కానీ మరొక పద్ధతిలో కానీ నిష్పక్షపాతంగా చేస్తే దాన్ని మనము కేటాయించడం జరిగితే దాన్ని యాదృచ్ఛిక సమూహం అంటారు. సో మనకి ఈ యొక్క అయాదృచ్ఛిక సమూహం అంటే ఏంటి? ఈ యొక్క నిష్పక్షపాతంగా యాదృచ్ఛిక సమూహ పద్ధతిలో ప్రయోజనం ఎటువంటి పరీక్షలు నిర్వహించము, కానీ ఇక్కడ అయాదృచ్ఛిక సమూహం వచ్చేసరికి మనకి పరీక్షలను అనేది నిర్వహించి చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని మనము యాదృచ్ఛిక సమూహము అలాగే అయాదృచ్ఛిక సమూహం అని అంటారు. సో ఇక్కడికి ఇది మీకు క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. సో ఈ ప్రయోగంలో పిల్లల యొక్క అభ్యసనం అనేది ఫస్ట్ వన్ స్వతంత్ర చరము, సెకండ్ వన్ జోక్య చరము, థర్డ్ వన్ పరతంత్ర చరము, ఫోర్త్ వన్ సమూహ చరము. ఈ చరాల నుంచి మీకు 1 క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్గా వస్తుందండి. సో ఎవరు మిస్ కావద్దు. ఓకేనా? సో ఫస్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి ఫాస్ట్గా. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అమ్మా. కామెంట్ సెక్షన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి పరతంత్ర చరం అండి.
ఈ యొక్క పిల్లల అభ్యసనం అనేది పరతంత్ర చరము. అసలు ఈ స్వతంత్ర చరం అంటే ఏంటి, జోక్య చరం అంటే ఏంటి, పరతంత్ర చరం అంటే ఏంటి, సమూహ చరం అంటే ఏంటి? ఈ చరాలన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రయోగాత్మక పద్ధతిలోనే వస్తాయండి. ఈ స్వతంత్ర చరము అంటే ప్రయోగం జరిగేటప్పుడు ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరాన్ని స్వతంత్ర చరము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు యొక్క పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి ఈ ఉపాధ్యాయుడు అనేవాడు స్వతంత్ర చరం అవుతుందండి. అలాగే ఇక్కడ పరతంత్ర చరం అంటే పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావం. ఈ యొక్క పిల్లల అభ్యసనం అనేది పరతంత్ర చరం అవుతుంది. సో స్వతంత్ర చరం అంటే ఏంటి? ప్రయోగం జరిగేటప్పుడు ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరాన్ని స్వతంత్ర చరం అంటారు. ఎప్పుడూ కూడా స్వతంత్ర చరాలు ప్రయోక్త ఆధీనంలో మాత్రమే ఉంటాయి. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క చరాల్ని, ఈ స్వతంత్ర చరాన్ని ప్రయోక్త ఏ పరిస్థితుల్లో అయినా తనకి నచ్చినట్టుగా కూడా ప్రయోగం చేసుకోవచ్చు, ప్రవేశపెట్టుకోవచ్చు. సో ప్రజ్ఞ కానీ, ప్రకల్పన పద్ధతి కానీ, సినిమాలు కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి స్వతంత్ర చరంలోకి వస్తాయి. సో నెక్స్ట్ పరతంత్ర చరం అంటే ఏంటి? స్వతంత్ర చరాల ఉనికిని అంటే ప్రయోగం వల్ల మార్పు చెందే చరాలను పరతంత్ర చరాలు అంటారు. ఇక్కడ పిల్లల అభ్యసనం అనేది పరతంత్ర చరం అని చెప్పుకున్నాం కదా. సో ఇక విద్యార్థుల సాధన, నైతిక విలువలు ఇవన్నీ కూడా మనకి పరతంత్ర చరాలు అవుతాయండి. అంటే ప్రయోగంలో పరతంత్ర చరం అనేది ఒక ఫలితము. సో ఫలితాన్నే మనము పరతంత్ర చరం అని అంటారు. సో నెక్స్ట్ జోక్య చరం అంటే ఏంటి? స్వతంత్ర చరంతో పాటు వేరే అంశాల వల్ల కూడా పరతంత్ర చరంలో మార్పు వస్తే ఆ వేరే అంశాన్ని జోక్య చరం అని అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థుల యొక్క ప్రజ్ఞ, కుటుంబము, ఆర్థిక స్థితి, ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా దాని మీద ప్రభావం చూపించి ఉంటే వాటిని మనము జోక్య చరాలు అని అంటారు. ఈ చరాలు, ఈ జోక్య చరాలు అనేవి ఉద్దీపనకు కానీ ప్రతిస్పందనకు కానీ మధ్యలో వచ్చి ప్రయోజన పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభ్యసనంపై బోధనా పద్ధతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. సో ఇందులో పిల్లల అభ్యసనం పరతంత్ర చరం అయితే ఉపాధ్యాయుడు బోధనా పద్ధతుల ప్రభావాన్ని తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి ఈ బోధనా పద్ధతులు అనేవి మనకి స్వతంత్ర చరం అవుతుంది. పిల్లల అభ్యసనం అనేది పరతంత్ర చరం అవుతుంది. ఈ బోధనా పద్ధతులను తెలుసుకోవాలనుకునేటప్పుడు ఆ విద్యార్థి యొక్క ఆర్థిక స్థితి కానీ, ఆరోగ్య స్థితి కానీ, లేదా అనారోగ్యం కానీ, అలసట కానీ ఇలాంటివన్నీ ఆ విద్యార్థి చూపిస్తే వాటిని మనము జోక్య చరాలని అంటాము. సో ఇక్కడ మనకి సమూహ చరాలంటే ఏం కాదండి, మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా నియంత్రిత సమూహము, ప్రయోగాత్మక సమూహము, వాటి గురించి మనము సమూహ చరం అని అంటారు. ముఖ్యంగా ఈ మూడు కూడా మనకి మెయిన్ గా ఇంపార్టెంట్. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమం ఏది? ఫస్ట్ వన్ అనుదైర్ఘ్య ఉపగమం, సెకండ్ వన్ పరిచ్ఛేద ఉపగమం, థర్డ్ వన్ పరిశీలనాత్మక ఉపగమం, ఫోర్త్ వన్ భిన్న సంస్కృతుల ఉపగమం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అనుదైర్ఘ్య ఉపగమం. అసలు ఈ అనుదైర్ఘ్య పద్ధతి అంటే ఏంటి, అనుదైర్ఘ్య ఉపగమం అంటే ఏంటి? ఏదైనా ఒక వికాసాన్ని వివిధ మానవ వికాస దశల్లో లేదా సజాతీయ సమూహం మీద క్రమ పద్ధతిలో దీర్ఘకాలము అంటే చాలా కాలం వరకు అధ్యయనం చేయడాన్ని అనుదైర్ఘ్య పద్ధతి లేదా ఆయత పద్ధతి లేదా దీర్ఘకాల అధ్యయన పద్ధతి అని అంటారు. లాంగిట్యూడినల్ మెథడ్. ఓకే, సో ఈ అనుదైర్ఘ్య పద్ధతిని ఆయత పద్ధతి, దీర్ఘకాల అధ్యయన పద్ధతి అని అంటారండి. ఒక వికాసాన్ని మానవ వికాస దశల్లో లేదా సజాతీయ సమూహం ఒకే రకంగా ఉన్నటువంటి సమూహం మీద క్రమ పద్ధతిలో దీర్ఘకాలం జరిగేటువంటి అధ్యయనం చేయడాన్ని అనుదైర్ఘ్య పద్ధతి అని అంటారు. ఓకే, ఈ యొక్క ఒకే రకానికి చెందిన వ్యక్తులపై ఒకే సమయంలో చేసే పరిశోధననే అనుదైర్ఘ్య పద్ధతి అని అంటారు. ఇది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ సహజ పరిశీలన, సెకండ్ వన్ నియంత్రిత పరిశీలన, థర్డ్ వన్ సంచరిత పరిశీలన, ఫోర్త్ వన్ అసంచరిత పరిశీలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నియంత్రిత పరిశీలన అనేది పావ్లో, స్కిన్నర్, థారండై, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించినటువంటి పరిశీలన పద్ధతి. అసలు ఈ సహజ పరిశీలన అంటే ఏంటి, నియంత్రిత పరిశీలన అంటే ఏంటి, సంచరిత పరిశీలన అంటే ఏంటి, అసంచరిత పరిశీలన అంటే ఏంటి? సహజ పరిశీలననే మనము అనియంత్రిత పరిశీలన అని అంటారు. ఇక్కడ నియంత్రిత పరిశీలననే అసహజ పరిశీలన అంటారు. సహజ పరిశీలనను నియంత్రిత పరిశీలన అని అంటారు. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. అలాగే సంచరిత పరిశీలననే సహభాగి పరిశీలన అంటారు. అసంచరిత పరిశీలననే సహభాగేతర పరిశీలన అని అంటారు. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో సహజ లేదా అనియంత్రిత పరిశీలన అంటే ఏంటి? పరిశీలించదలుచుకున్న అంశాలను సహజ పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించడాన్నే సహజ పరిశీలన అని అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు అనేది గది బయట నుండి ఆ యొక్క ఉపాధ్యాయుడు పరిశీలించడం, సహజంగా పరిశీలించడం. కాబట్టి దీన్ని మనము సహజ పరిశీలన లేదా అనియంత్రిత పరిశీలన అని అంటారు. నియంత్రణ లేదు కదా, సో అనియంత్రిత పరిశీలన. సో నెక్స్ట్, అసహజ పరిశీలన లేదా నియంత్రిత పరిశీలన అంటే ఏంటి? పరిశీలించదలుచుకున్న అంశాలను సహజ పరిస్థితుల్లో పరిశీలించడం సాధ్యం కానప్పుడు లేదా కష్టమైనప్పుడు అలాంటి సహజ పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కృత్రిమంగా సృష్టించి పరిశీలించడాన్ని అసహజ పరిశీలన లేదా నియంత్రిత పరిశీలన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, పిల్లల యొక్క నైతిక ప్రవర్తనను తెలుసుకోవడానికి పాఠశాల ఆవరణలో ఏదైనా వస్తువులను లేదా డబ్బును ఉంచేసి వారి యొక్క ప్రవర్తనను పరిశీలించడం. అంటే ఆ డబ్బులను కానీ ఏదైనా వస్తువును కానీ ఉంచితే ఆ పిల్లవాడు తీసేస్తాడా లేదా అనేది మనం పరిశీలించడం. అంటే అటువంటి పరిస్థితులను మనము కల్పించాం, అవి సహజంగా రాలేదు, మనం కల్పించాము. కాబట్టి అటువంటి పరిశీలనను మనము అసహజ పరిశీలన లేదా నియంత్రిత పరిశీలన. ఎందుకంటే మనం వాళ్ళని చూస్తున్నాం, మనం కావాలని చేస్తాం, కాబట్టి దాన్ని మనము నియంత్రిత పరిశీలన అని అంటారు. సో నెక్స్ట్ మనకి సంచరిత పరిశీలన అండి. అసలు ఈ సంచరిత పరిశీలన అంటే ఏంటి? పరిశీలించదలుచుకున్న అంశాలను పరిశీలకుడు పరిశీలించబడే వ్యక్తులు లేదా ఒక వ్యక్తి చేసే కృత్యాలలో పాల్గొంటూ పరిశీలించడమే, విద్యార్థులతో సంచరిస్తూ పరిశీలించడమే సంచరిత పరిశీలన అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుంటే, విద్యార్థులతో కలిసిపోయి సంచరిస్తూ పరిశీలించడాన్నే మనము సంచరిత పరిశీలన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఆటలాడేటప్పుడు విద్యార్థులు వ్యక్తపరిచే మూర్తిమత్వ లక్షణాలు అధ్యయనం చేయాలనుకునేటప్పుడు ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులతో కలిసిపోయి వారితో ఆటలాడుతూ వాళ్ళని గమనించడం అన్నమాట. వాళ్ళ యొక్క అంశాలను, వాళ్ళ యొక్క పద్ధతులను, వాళ్ళ యొక్క రీతులను వాళ్ళతో పాటుగా ఆడుతూ పరిశీలించడాన్నే మనము సంచరిత పరిశీలన అంటారు. అర్థమైంది కదా? నెక్స్ట్, అసంచరిత పరిశీలన వాళ్ళతో కలవకుండా పరిశీలించడం అండి. పరిశీలించదలుచుకున్న అంశాలను పరిశీలకుడు పరిశీలించబడే వ్యక్తులు లేదా వ్యక్తి చేసే కృత్యాల్లో పాల్గొనకుండా ఉండి తానొక్కడే పరిశీలించడమే మనము అసంచరిత పరిశీలన అని అంటారు. ఓకే కదా? ఇప్పుడు మీకు ప్రతి దానికి కూడా డిఫరెన్స్ అనేది క్లియర్ గా అర్థమైంది. సో ఈ టైప్ లో మీకు ఎటువంటి క్వశ్చన్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేసేస్తారు.